ఆ నియోజకవర్గంలో రైతులకు ఎక్కడికి వెళ్లినా అన్యాయమే. పంట చేతికొచ్చిందన్న ఆనందం లేదు. చేతికొచ్చిన పంట అమ్మేందుకు వెళ్లిన రైతులకు ప్రతి చోట ఇబ్బంది తలెత్తుతుంది. అసలు ఆ ప్రాంతం ఎక్కడ? అక్కడ ఏ అధికారి కూడా రైతులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? పత్తి ధాన్యం ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల దందాపై స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ గల 6 మండలాల్లో ఒకప్పుడు ట్రేడ్ లైసెన్స్ కలిగిన వ్యాపారస్తులు 100 ఉండగా అది ఇప్పుడు 50కి తగ్గింది. కానీ లైసెన్స్ లేకుండా అనధికారికంగా వ్యాపారం చేస్తున్న వారు 220 మంది ఉన్నారు. మొత్తంగా కొలతలు తూనికల్లో తేడా చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కాగా గుండాల టేకులపల్లి మండలాల్లో పత్తి ధాన్యం ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలపై వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా కొందరు, లైసెన్స్ ఉన్నప్పటికీ మార్కెట్ రుసుము చెల్లించకుండా వ్యవసాయ పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రైతులను మాయ చేసి కొలతల్లో తూకంలో మోసం చేస్తున్నారు. ఆయా మండలాల్లో వ్యాపారస్తులు రైతులకు పెట్టుబడులు పెట్టి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కొనుగోలు కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా మార్కెట్ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలక్ట్రికల్ కాటాలను ఉపయోగించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతం. మా ఈ ప్రాంతంలో ఆదివాసీ, గిరిజన, పేద ప్రజలను, దళిత ప్రజల వ్యవసాయదారుల్ని ఈరోజు దళారులు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. కోట్లల్లో వ్యాపారం చేస్తూ ప్రజల దగ్గర తూకాలలో, కాంటాలలో ఒక పక్క దోపిడీ చేస్తూనే మరో పక్క ప్రభుత్వ లైసెన్స్ లేకుండా రైతుల దగ్గర వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని పెట్టుబడుల పేరుతో మాకే ధాన్యాన్ని అమ్మాలనేటువంటి ఒక నిబంధన విధించి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసే దళారులకు ఎక్కువ శాతం మందికి కూడా లైసెన్స్ లేదు. ఈ ప్రభుత్వ లైసెన్స్ లేకుండా అటు ప్రభుత్వాన్ని కానీ కోట్లల్లో వ్యాపారం చేస్తూ ప్రజలను కానీ ఈరోజు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇల్లందు ప్రాంతంలో నెలకొని ఉన్నది. ఈ సమస్య మీద మార్కెట్ యార్డు అధికారులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ స్పందించకపోవడం అనేటువంటిది విడ్డూరంగాను, రైతులకు నష్టంగాను ఉన్నది. ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మోసం చేస్తున్న దళారులను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేరంటే వాళ్లకు కొమ్ము కాస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా ఈరోజు ప్రజల్లో కానీ రైతుల్లో కానీ వ్యక్తమవుతున్నటువంటిది ఉన్నది. కాబట్టి తక్షణమే పై స్థాయి అధికారులైనా ఈ సమస్య మీద స్పందించాలనేది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 8 మండలాలు ఉన్నామండి. ఇల్లందు మార్కెట్ నోటిఫైడ్ ఏరియా కూడా చాలా పెద్దది. ఇల్లందు మార్కెట్ కమిటీ నుండి 57 మంది లైసెన్స్ కలిగి ఉన్నారు ప్రస్తుతం. ఇంకా ఒక 15 మంది లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోయిన అక్టోబర్ మాసం నుంచి మేము ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి 8 మండలాల్లో కూడా తిరుగుచు ప్రతి వ్యాపారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వారికి బుక్స్ కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. మార్కెట్ కమిటీకి ఇచ్చిన నెలసరి నివేదికలు వెరిఫై చేస్తున్నాము. వాటికి వారి దగ్గర ఉన్న రికార్డుకి వ్యత్యాసం ఉంటే వాటికి సంబంధించి మార్కెట్కి కట్టవలసిన నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారో వారికి నోటీసులు ఇచ్చి వారి దగ్గర స్టాక్ మార్కెట్కి వసూలు చేయడం జరుగుతుంది. ఇంకనూ ఎవరైనా మార్కెట్ చట్టం ఉల్లంఘించి వ్యాపారం చేస్తున్నట్లయితే వారిపై కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది మార్కెట్ చట్టం అనుసరించి. అదేవిధంగా ఫిబ్రవరి మార్చి కాలంలో ఇల్లందు మార్కెట్ కమిటీ ఆధీనంలో ఉన్నటువంటి టేకులపల్లి నందు మిర్చి యార్డు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతుంది.